Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రింజాల్ దాల్ ఫ్రైని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను. ఇది రైస్లోకి, రోటీకి, చపాతీల్లోకి బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా అండి. పెనం హీట్ అయ్యాక ముందుగా 2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 2 రెబ్బల కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా కలుపుతూ పోపులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు రోస్ట్ చేయాలి. ఇక్కడ ఆయిల్ లేకుండా రోస్ట్ చేస్తున్నాము, దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి. వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే పెనం మీద 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 250 గ్రామ్స్ తెల్ల వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి సాల్ట్ వేసిన వాటర్లో ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని పెనం మీద యాడ్ చేసుకోవాలి. ఈ దాల్ ఫ్రైకి నల్ల వంకాయల మీద ఇలా తెల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్లిమ్లోనే 2-3 మినిట్స్ మగ్గించాలి. వంకాయలు సాఫ్ట్ అయ్యాయో లేదో చేతితో నొక్కితే లోపలికి వెళ్ళాలి. ఎక్కువ మగ్గితే గుజ్జు అయిపోతాయి. సో జస్ట్ ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మాత్రమే ఉడికించాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టి ఇలా గుజ్జులా తీసుకున్నాను. ఇది 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. వీటిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని ఇందులోని వాటర్ ఇంకిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం వీటికి పట్టే వరకు కలుపుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీ బ్రింజాల్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.